జూనియర్ ఎన్టీఆర్ 30th సినిమాలో మంగ్లీ ఐటెం సాంగ్ పాడబోతుందట. యంగ్ టైగర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్‌కి అనిరుద్ మ్యూజిక్ ఇస్తున్నటువంటి సంగతి తెలిసిందే. ఇప్పటికే మనకి ఫస్ట్ ఫియర్ సాంగ్ అయితే వచ్చింది. చాలా పవర్‌ఫుల్‌గా ఉంది. భయానికే భయం అంటే రుచి చూపించేటువంటి పాత్రలో అయితే మన తారక్ నటిస్తున్నారన్న సంగతి తెలిసిందే. కాబట్టి ఈ విషయంలో తారక్ అదిరిపోయేటువంటి పెర్ఫార్మెన్స్‌తో అయితే డ్యూయల్ రోల్ చేస్తున్నట్టుగా కూడా సమాచారం. అంతేకాకుండా దేవర 2 పార్ట్‌లుగా కూడా రాబోతోంది. సో దేవర సినిమాకి సంబంధించినటువంటి విషయంలో మరొక తాజా అంశం బయటకొచ్చింది. అదేంటంటే సో తారక్‌కి సంబంధించిన ఈ సినిమాలో స్పెషల్ ఐటెమ్ సాంగ్ చేయబోతున్నారట. మరి ఆ ఐటెమ్ సాంగ్‌కి సంబంధించి సో జూనియర్ ఎన్టీఆర్ చేస్తున్న ఈ విషయాలు మాత్రం ఎంతగానో వైరల్ అవుతోంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఎంతో అద్భుతంగా ముందుకు వెళ్తున్నటువంటి ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీలోకి అవకాశం వస్తుందా లేదా అనేది మాత్రం చూస్తున్నారు. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో సైతం ఒక్కసారిగా వైరల్ అవుతోంది. అదేంటి అంటే జూనియర్ ఎన్టీఆర్ దేవర సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ పాడబోతున్నారట. సో యంగ్ టైగర్ ఎన్టీఆర్ దేవర సినిమాకి సంబంధించినటువంటి విషయం మాత్రం ఎంతగానో వైరల్గా మారుతోంది. సో తారక్ ప్రత్యేకమైనటువంటి సినిమాకి మరి దేవర ఎప్పుడెప్పుడు చేస్తారని ఎదురు చూస్తున్నటువంటి ఈ నేపథ్యంలో మరి స్పెషల్ సాంగ్స్ చేయబోతున్నట్టుగా అయితే సమాచారం. సో దేవర సినిమాకి ఏర్పాట్లన్నీ కూడా పూర్తయినట్టుగా అయితే తెలుస్తోంది. ఏది ఏవైనా దేవర సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ ఓ ప్రత్యేకమైన సాంగ్ పాడాలని మంగ్లీని కోరారట. మంగ్లీ పాడితే ఆ సినిమాలో సాంగ్ మంచి హిట్ అవుతుంది. అలాగే ప్రతి సినిమాలో అదొక స్పెషల్ సాంగ్ ఉంటుంది. కాబట్టి జూనియర్ ఎన్టీఆర్ పొలిటికల్‌గా ఏ రకంగా ఇబ్బందులు ఎదుర్కొన్నారో వాటన్నిటిని మర్చిపోయి ఇప్పుడు సాంగ్ షూట్స్‌లో పాల్గొంటున్నారు. కాబట్టి సాంగ్ షూట్స్‌లో భాగంగా మంగ్లీతో ఒక పాట పాడించి మరి సాంగ్‌ని అదరగొట్టబోతున్నట్టుగా అయితే తెలుస్తోంది.